హాయ్, నా పేరు డాక్టర్ శ్రీకాంత్ అండి. నేను ఒక లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జన్ని. నేను జనరల్ సాయి గారి పెద్ద ఫ్యాన్‌ని. తర్వాత ఆయన సబ్‌స్క్రైబర్‌ని కూడా. నేను అతని డిబేట్స్ కానీ, డిస్కషన్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్‌గా వినేవాడిని, ఫాలో అయ్యేవాడిని. కానీ నేను ఒక డిబేట్ చూసిన తర్వాత జనరల్ సాయి పైన అసహ్యం వచ్చింది, కోపం వచ్చింది. ఎందుకొచ్చిందంటే నిన్న ఒక అనస్థెటిస్ట్ డాక్టర్‌తో మాట్లాడేటప్పుడు సరే, ఇప్పుడు అతను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో, అతని డిపార్ట్మెంటల్ ఇష్యూస్ నాకు తెలీదు. కానీ ఒక్క దగ్గర నాకు చాలా కోపం వచ్చింది. ఒక అనస్థెటిస్ట్, మీ జాబ్ ఏంటి? మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మీరు చూస్తారా? అసలు నీకేం తెలుసు? అనస్థెటిస్ట్ జాబ్ ఏంటో, రెస్పాన్సిబిలిటీ ఏంటో, రిస్క్ ఏంటో నీకేం తెలుసు? నోటికొచ్చిందల్లా మాట్లాడడమా? ఏదో జర్నలిస్ట్ కదా, నీ ఛానల్ నీకుంది అని చెప్పి నోటికొచ్చింది వాగితే పడతాం అనుకుంటున్నావా? అనస్థెటిస్ట్ రోల్ ఏంటో, అతని రిస్క్ ఏంటో, రెస్పాన్సిబిలిటీ ఏంటో యాజ్ అ సర్జన్ నేను చెప్తున్నా కదా. దే ఆర్ వెరీ హైలీ ప్రోన్ టు గెట్ ఇన్ఫెక్షన్ ఇన్ దిస్ సిచ్యువేషన్. వాళ్ళకు చాలా ఈజీగా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. వాళ్ళకు అడిక్వేట్గా పీపీఈస్ ఉన్నాయా లేదా, ఉన్నాయని చెప్పడం కాదండి, ప్రూవ్ చేయగలుగుతారా అన్ని హాస్పిటల్స్లో కరెక్ట్గా? ఇది ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, లేకపోతే చూడండి, ఒక పేషెంట్ కోవిడ్ పాజిటివ్ అని చెప్పి రాడు, వాడికి 14 డేస్ సిమ్టమ్స్ ఉండవు. సో ఎవడికొందో లేదు చెప్పలేం. సో మనం యాజ్ అ హెల్త్ కేర్ ప్రొవైడర్గా మనం అడిక్వేట్గా ఎక్విప్ అయినా లేదో ఇంపార్టెంట్. దాని గురించి డిపెండ్ చేయండి, అంతేగాని ఒక డాక్టర్ రెస్పాన్స్ అని చెప్పడానికి నీకు అర్హత లేదు. అండ్ జాగ్రత్త, ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రలాపాలు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి డిస్కషన్లు పెట్టద్దు. ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్లో డాక్టర్స్ చాలా కష్టపడుతున్నారు, చాలా శ్రమిస్తున్నారు ఈ కోవిడ్ గురించి. ఇటువంటి టైంలో ఒక అనస్థెటిస్ట్ రోల్ గురించో, రెస్పాన్సిబిలిటీ గురించో, రిస్క్ గురించో మాట్లాడి నేను తక్కువ చేసుకోవద్దు, నీచం చేసుకోవద్దు. జనసాయి గారు, షేమ్ ఆన్ యూ, షేమ్ ఆన్ యూ.